విజయవాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఓకే సార్, మీరు పార్టీకి సంబంధించిన వారు కాబట్టి పార్టీకి సంబంధించిన ప్రశ్నలే మిమ్మల్ని అడగాలి. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇక్కడ బలంగా ఉంది అనుకోవచ్చా? ఈసారి ఇక్కడ ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అభ్యర్థి ఎవరున్నారు ఇక్కడ? అభ్యర్థి అనేది మన సిస్టల రమేష్ గారు. అది గ్యారెంటీగా పై హైకమాండ్ వాళ్ళు నిర్ణయిస్తారని మేము అనుకుంటున్నాం. మేము కూడా అడిగేది కూడా సిస్టల రమేష్ గారికి. కాకపోతే ఏంటంటే ఇంతవరకు మీద కాంగ్రెస్ కొద్దిగా మెరుగుపడింది కూడా గుడివాడ. కాదు ఏంటంటే క్యాండిడేట్ల గురించి వీటి గురించి కాదు, మాత్రం కొంతమంది అమాయకంగా ఏమడుగుతున్నారంటే కాంగ్రెస్ ఎబయించింది కదా అంటున్నారు. ఎబయించేటప్పుడు ఎవరెవరు సంతకాలు పెడితే ఇడిపోయింది, ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే సంతకం పెడితే ఇడిపోదు అన్నది కొద్దిగా నాలెడ్జ్ కొద్దిగా పెరగాలి. తెలంగాణ ఇప్పుడు నేనున్నాను, మా అన్నదమ్ముల ఆస్తులు పంచాలి అని అంటే నేను ఒక్కనే సంతకం పెడితే అవ్వదు కదా. అందరూ ఏకరీపంగా మన మాదిరిగా కమ్యూనిస్టులు ఏమని, బీజేపీ ఏమని, తెలుగుదేశం అని, జనసేన ఇప్పుడు ఎవరైనా సరే అందరూ ఆమోదం పెట్టినాకే అది పాస్ అవుతుంది బిల్లు. అది కాకుండా అడ్డగోలుకి బిగించేసిందని కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు. ఇవాళ అదే పార్టీ మాకు కావాలని వస్తున్నారు. మేము దాని గురించి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీ నుంచి కొడాలి నాని గారు బరిలో ఉన్నారు. ఆయనకైతే ఓటమి అయితే ఇక్కడ లేదు. వరుసగా మూడు సార్లు ఆయనే ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఈసారి గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే మేము చాలామంది ప్రజలతో మాట్లాడాము. వ్యక్తిగతంగా అయితే చాలా మంచి వ్యక్తి ఆయన అంటున్నారు. మళ్ళీ ఆయనకే గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి మీరేమంటారు? మేము అంటాం కొడాలి నాని ఈ విషయంగా ఆడికి వచ్చేటప్పటికి మేము వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎవరు పిలిచినా మాట్లాడే వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా మన కష్టం అన్నట్టుగా అంటే కాదు. ఈ విషయం నేను మాట్లాడకూడదు. మీరు ఒక పార్టీకి సంబంధించినవారు కాబట్టి ఓకే. మొత్తం మీద అయితే ఎక్కడ చూసుకున్నా మనకు కొడాలి నాని గారికి నియోజకవర్గంలో సామాన్య ప్రజల నుంచి కూడా మంచి మాటే మనకు అందుతుంది. ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి. మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. మరి సార్ మీరు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. టీడీపీ అనేది కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పుట్టిన పార్టీ. గతంలో రామారావు గారు స్థాపించారు అన్నగారు. మరి ఆ పార్టీ వచ్చేసేసి తెలంగాణలో కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ పనిచేస్తుంది. మరి అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే అది మీలాంటి వారు స్వాగతిస్తారా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మాకు మంచిది అనిపిస్తుంది. ఎట్లాగంటే అతను ఎక్కడో తప్పు చేశామో అన్నది కూడా అతను నిర్ధారించుకున్నాడు. ఏంటంటే ఆ రోజున మీకు వాదా ఇస్తా అని చెప్పి తిరుపతిలో వాగ్దానం చేశారు ఎవరు? మోదీ గారు. అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నాడు. అంటే సార్ ఇప్పుడు హోదా అన్నారు బాగానే ఉంది, కానీ అదే మోదీ గారు ప్యాకేజ్ అన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఓకే అన్నారు. అది ఓకే అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కదానికి ఓకే అన్నారు కదా అని అప్పుడు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇస్తానప్పుడు రానా నీకు అన్నం పెడతానంటే ఎవరైనా ముందుకెళ్తారు కానీ వెనక్కి వెళ్ళడు కదా. అదే టైపులో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక ఏమైంది, మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చి పంపించారు. అదే టైపులో మొన్న అమరావతి వచ్చి మట్టి ఇచ్చినప్పుడు కూడా ఇస్తారని చూశారు కానీ ఎవల అది వీళ్ళ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట అందండి వెనక్కి రాదు. సరే ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈసారైనా మన ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకం ఉందా సార్? గ్యారెంటీ. దానికి మాత్రం తొలి సంతకం మా రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యే అవకాశం ఉందంటారా? గ్యారెంటీగా ఉంది. గ్యారెంటీ 100% పీఎం మాత్రమే. ఇక మన మామూలుగా ఈ కూటమి కాదు, మొత్తం వస్తుంది. మన ఆంధ్రాలో కూడా పుంజుకుంటే మద్దతు వారికే ఉంటుంది అనుకోవచ్చు కేంద్ర స్థాయిలో. ఎందుకంటే బీజేపీతో వ్యతిరేకించారు కాబట్టి ఎలాగూ తెలంగాణలో చేయి కలిపారు, అంటే కూటమిగా ఏర్పడ్డారు. మరి కేంద్రంలో కూడా వారు రాహుల్ గాంధీ గారితో సాన్నిహితంగానే ఉన్నారు. అది మా హైకమాండ్ నిర్ణయించుకోవాల్సిందే. అది హైకమాండ్ ఏ రకంగా మమ్మల్ని సపోర్ట్ చేయమంటే ఆ రకంగా చేయటమే తప్ప. అదే సార్, ఈసారి కూటమి ఏర్పడితే ఇక్కడ వచ్చేసేసి మీరు ఒక అభ్యర్థి పేరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వారు బరిలో ఉంటారని. కూటమి ఏర్పడితే మాత్రం ఒకరికే టికెట్ ఇవ్వాలి ఇక్కడ, టీడీపీ కాంగ్రెస్ నుంచి. అది ఎవరికి ఇస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వారికి ఇస్తే బాగుంటుందా, టీడీపీ వారికి ఇస్తే బాగుంటుంది? అప్పుడు కొడాలని గారిని కొనాలంటే మళ్ళీ టీడీపీకి ఇవ్వాల్సిందే. మొత్తం మీద చూసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. హోదా అయితే ఇస్తారు. రాహుల్ గాంధీ గారు పీఎం అవ్వడం ఖాయం అని చెప్పేసి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇలాగే మనం ఈ నియోజకవర్గంలోని సామాన్యులను, ఎందుకంటే సామాన్యులు వారి గళాలను వినిపిస్తేనే మనకు నిజమైన మాట బయటకు వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఎవరు మన రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని వారి మాటల్లోనే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది మా మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share, and subscribe to Myra Media for lot of film news, gossips, and hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.